ఏపీ ఫైబర్ నెట్ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి నిలిచిపోవడంతో అందులో పనిచేసే కేబుల్ ఆపరేటర్లు నిరసనకు దిగారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ఏపీఎస్ఎఫ్ఎల్ సెంటర్ ముందు ప్లకార్డులతో తమ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానసపుత్రిక అయిన ఏపీ ఫైబర్ నెట్ ను తిరిగి పునరుద్ధరించాలని వారు మొరపెట్టుకున్నారు. వైసీపీ హయాంలో పూర్తిగా నిర్వీర్యం చేస్తే దాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోకపోగా మూసివేయాలనే యోచన సరికాదని, అదే జరిగితే చలో అసెంబ్లీకి పిలుపునిస్తామని ప్రకటించారు. నా పేరు నారాయణరావు, ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు జేఏసీ. గత 2019లో గత ప్రభుత్వం హయాంలో ఎన్నో ఇబ్బందులు ఒడిదొడుకులు నెట్టుకొని వచ్చాం. అప్పట్లో అనుకోకుండా ఎన్నికల సమయం దగ్గర పడింది కాబట్టి ఎన్ని బాధలైనా పడి ఈ నెట్వర్క్ని మా భుజాల స్కంధాల మీద మోసుకొచ్చాం. సరే, చంద్రబాబు నాయుడు మానసపుత్రిక అయిన ఏపీ ఫైబర్ ఆయనే స్థాపించారు కాబట్టి మా బతుకులు బాగుంటాయని చెప్పి కేబుల్ ఆపరేటర్లు అందరం కలిపి ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. అదే మేము చేసుకున్న పాపం. తీరా మోసి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కన్నా మరీ అధ్వానంగా తయారైంది. ముందుకెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి. రాయలసీమ 5 జిల్లాల్లో గత 9 నెలల నుండి ఈ రోజు వరకు ఒక్క గంట సిగ్నల్ రావడం ఏంటో తెలియదు. ఏపీ ఫైబర్ సేవలు ఏవేనంటే స్టేట్ రింగ్ డౌను, ఓడబ్ల్యూఎస్ లింక్ డౌన్ అయ్యింది అని కాకమ్మ కథలు చెప్తున్నారు తప్ప అధికారులు ఎవరూ చేయలేదు. గతంలో ఎంతమంది అధికారులు ఉండేవారో అధికారులందరినీ గత ప్రభుత్వంలో అవినీతి చేశారని చెప్పి తొలగించారు. అసలు అవినీతి చేసేది ఎండి మధుసూదన్ రెడ్డి, ఏపీ ఫైబర్ చైర్మన్ గౌతమ్ రెడ్డి. వాళ్ళందరిని వదిలేసి కింద స్థాయి ఎంప్లాయీల మీద కక్షరిం సాధింపులు చేయడం, మీడియా వాళ్ళ మీద కక్షరిం సాధింపులు చేయడం, దీన్ని ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ జేఏసీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. 17లో మీరు ప్రారంభించేటప్పుడు ఆపరేటర్లకి బంగారు భవిష్యత్తు చూపిస్తాం, మీకు ఇలాంటి టెక్నాలజీ ఎక్కడ ఉండదు, బంగారు భవిష్యత్తు ట్రిపుల్ ప్లే సర్వీసులు అని చెప్పేసి ఆపరేటర్లని ప్రోత్సహించారు. మీరు ఆపరేటర్లు కూడా స్తోమతకు మించి లక్షలు అప్పులు చేసి ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టి మరీ లైన్లు వైర్లు కొనడం కానీ ఇవి కానీ జరిగి ఏపీ ఫైబర్ అభివృద్ధిని మేము ముందుకు తీసుకొని వచ్చాం. అలాంటిది గత ప్రభుత్వం వచ్చేసరికి నత్తనడికిన సాగింది. కూటమి ప్రభుత్వం వస్తే ఆపరేటర్లను ఆదుకుంటుందని చెప్పి మేము ఎంతో సంతోషించాం. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరింత మా బతుకులు దిగజారిపోయాయి. ఇవాళ పరిస్థితి ఎలాగుందంటే సర్వీసులు లేవు. దాదాపు 6 నెలల నుంచి సర్వీసులు లేకపోగా కస్టమర్లు రీఛార్జ్ చేసుకోలేని బాక్సులకు కూడా మా దగ్గర వ్యాలెట్లోంచి డబ్బులు తీసేసుకుంటున్నారు. వచ్చే లాభం సంగతి దేవుడు ఎరగండి. ముందు మీకు కట్టే 59 రూపాయల కోసం కూడా మేము బయట అప్పుల పాలు చేయవలసి వస్తుంది. సర్వీసులు ఇచ్చి మీరు తీసుకున్న డబ్బులు పర్వాలేదు, సర్వీసులు లేకపోయినప్పుడు కూడా వ్యాలెట్లోంచి డబ్బులు తీసేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? మేము ఏం తిని బతకాలి? దీనిపైన గవర్నమెంట్ సరైన చర్యలు తీసుకోకపోతే మాత్రం ఆపరేటర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాకా వచ్చేసామండి. రోడ్ల మీద పరిస్థితికి వచ్చేసాం. దయచేసి గవర్నమెంట్కి ఆపరేటర్ల తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మమ్మల్ని కాపాడండి, మా బతుకులు రోడ్డు మీద పడనేయకుండా మమ్మల్ని కాపాడతారని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని చేతులెత్తి మరీ మొక్కుకుంటున్నాం.